గ్రహణం సమయంలో సాధారణంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ కొన్ని ప్రత్యేక ఆలయాలు తెరిచే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి శివాలయం, పిఠాపురం శ్రీ ఉమాకుక్కుటేశ్వర ఆలయం వంటి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:21 నుండి గ్రహణం ప్రారంభమవుతుందని, రాత్రి 6:48 గ్రహణం పూర్తవుతుందని వేద పండితులు గ్రహణం చేసుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్తం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. పాదగయ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పిఠాపురము. ఈ క్షేత్రం పూర్వం నుంచి కూడా చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు. మనకి ఆంధ్ర రాష్ట్రంలో కాళహస్తి తర్వాత గ్రహణ సమయంలో కూడా తీసుండే ఏకైక దేవాలయం ఈ దేవాలయం. పూర్వం నుంచి కూడా దీన్ని ఆచారం కింద ఇక్కడ పాటిస్తూ వచ్చాము. శ్రీకాళహస్తిలో రాహుకేతులు ఉండడం వల్ల ఆ గ్రహణం అక్కడ ఆ దేవుడికి పట్టదు. అలాగే ఇక్కడ కూడా గ్రహణం పట్టిన దేవుడిగా ఈ దేవుడిని మనం పూజిస్తూ ఉంటాము. గ్రహణ సమయంలో కూడా దేవాలయం తీసి పట్టు స్నానం చేసి, అలాగే భక్తులందరికీ కూడా దర్శనాల ఏర్పాట్లన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత కూడా అందరూ కూడా విడుపు స్నానం చేసి దేవతలకు కూడా స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా విడుపు స్నానాలు చేయడం, భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకోవడం, దేవాలయంలో కూర్చుని బ్రాహ్మణులందరూ భక్తులు అందరూ కూడా దైవనామస్మరణ జపం అనుష్ఠానం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో యథావిధిగా జరుగుతూ ఉంటాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ పాదగయ క్షేత్రంలో ఈరోజు చంద్రగ్రహణ సందర్భంలో మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 6:48 గ్రహణం పూర్తవుతుంది అని వేద పండితులు గణన చేసి ఉన్నారు. తత్ప్రకారం ఇక్కడ సదరు పూర్వాచారాన్ని అనుసరించి ఆలయం తెరిచి ఉంటుంది. రాష్ట్రంలోనే శ్రీకాళహస్తి తర్వాత ఆలయం గ్రహణ సమయంలో తీసే రెండో క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ గ్రహణ కాలంలో పట్టు స్నానాలు, విడుపు స్నానాల అనంతరం గ్రహణానంతరం సంప్రోషణ జరిపి యథావిధిగా భక్తుల్ని దర్శనార్థం అదేవిధంగా నిత్య పూజలు కూడా కొనసాగుతాయి. ఈ కాలంలో జరిపే అభిషేకాలకు విశేషణ ఫలితాలు ఇస్తాయని పండితులు సూచించడం వల్ల దేశం నలుమూల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిష్ఠా శ్రద్ధలతో ఆగమయుక్తంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఓం నమో శివాయ.